తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం నిరవధిక నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. ఇవాల్టి నుంచి 4, 5, 6 తేదీల్లో 72 గంటల పాటు దీక్ష చేయనున్నట్లు ఆమె ప్రకటించారు. 42% రిజర్వేషన్ ఉన్న బీసీ బిల్లు సాధన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల తీరును ఆమె తప్పుబట్టారు. దీని గురించి మరింత సమాచారం ప్రముఖ అనలిస్ట్ లక్ష్మణ్ గారు మరింత సమాచారం అందిస్తారు. లక్ష్మణ్ గారు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం నిరవధిక నిరాహార దీక్షకు సిద్ధమైనట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. అంతేకాకుండా 72 గంటల పాటు దీక్ష, మంచినీళ్ళు కూడా తీసుకోకుండా దీక్ష చేయాలి అన్నట్లు సిద్ధమవుతూ తెలుస్తూ ఉంది. మరి ఆమె దీక్ష పట్ల పర్మిషన్ ఇస్తారా లేదనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. అదేవిధంగా ఇటు రాష్ట్రం కానీ అటు కేంద్రంలో కూడా పార్టీల మీద ఒత్తిడి తీసుకురావాలి, ఇటు బీసీలను రాజ్యాధికారంలో వాటా రావాలి అని ఆకాంక్షిస్తున్నారు. మళ్ళీ దీని గురించి ఏమంటారు? ఇప్పుడు బీసీ నినాదం తీసుకొని ఏదో దీక్ష చేస్తాను అంటే ఆమెకు మైలేజ్ వస్తుందని ఆమె అనుకుంటున్నది. అది అంత సులభంగా మైలేజ్ ఏం రాదు. ఆమె దీక్ష చేస్తే ఎంత మాత్రం రాదు. ఆమె ఆమరణ నిరాహార దీక్ష చేసినా రాదు. ఎందుకు అంటే వీళ్ళు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి బీసీలకి ఏం చేశారంటే సమాధానం లేదు కదా. అప్పుడేమి పోరాటం చేయకుండా ఇప్పుడు నేను పోరాటం చేస్తాను అంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఢిల్లీలో పోయి ధర్నా చేస్తుందంట 3 రోజుల పాటు అక్కడ కూర్చొని. ఇక్కడ దేశవ్యాప్తంగా కులగణన చేయబోతున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఏది ఓటర్ల జాబితాతో పాటు వెయిట్ చేయాలా, దేశవ్యాప్తంగా వస్తాయి కదా. వచ్చిన తర్వాత రాజ్యాంగంలో మార్పులు తీసుకురావాలి. దీంట్లో తీసుకొచ్చిన అంటే చట్టాల్లో మార్పులు తీసుకురావాలా, అది పార్లమెంట్లో పాస్ కావాలా. దాని తర్వాతనే అవన్నీ అమలు చేస్తారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే బీసీ నినాదాలు పాటలు పాడుతూ కూర్చున్నారు తప్ప చిత్తశుద్ధి ఏమాత్రం ఉంది? ఓకే, రేవంత్ రెడ్డి కులగణన ఇక్కడ జరిపాడు, అది కూడా కరెక్ట్గా జరిపారా లేదా అని చెప్పలేని పరిస్థితి ఉంది. 42% అన్నారు. 42% కదా, ఇంకా ఎక్కువే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వదిలేండి, ఎక్కడో వదిలేండి. నేను హైదరాబాద్లో ఇక్కడ 30 సంవత్సరాల నుంచి ఉన్నా. నేను బీసీ. మా ఇంటికి ఎవరు రాలేదు, అసలు మా అపార్ట్మెంట్కి ఎవరు రాలేదు కులగణన చేయడానికి, బీసీ కులగణన. మరి ఏం చెప్పాలి చెప్పండి? నేనే ఎగ్జాంపుల్. మా ఇంటికే రాలేదు ఎవరు. మా పోనీని ఏమన్నా మేము ఎక్కడైనా బయటికి పోయినప్పుడు వచ్చిపోయారు అని అపార్ట్మెంట్లు విచారిస్తే రాలేదని చెప్పారు. మరి ఇలా తప్పుడు తడకలతో మీకు ఏదో అడావిడిగా మీకు తోచిన విధంగా టకటక అధికారులు ఏదో మమ్మ అనిపించేసి కులగండం జరిపాము అని చెప్పి దాన్ని ఇష్యూగా తీసుకొని ఇవాళ అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు ఈమె కానీ ఏదో పెద్ద బీసీల మీద ఇలా ప్రేమ ఉన్నట్టు. నిజంగా బీసీల మీద ప్రేమ ఉండింటే బీసీలకు మీరు ఎన్ని పదవులు ఇచ్చి ఉండాలి, ఎన్ని అవకాశాలు ఇచ్చి ఉండాలి. మొత్తము పరిపాలన అంతా కూడా మీ కుటుంబం సభ్యులతోనే పరిపాలన కొనసాగింది తప్ప మీరు ఎవరిని దగ్గరికి రానిచ్చారు? సరే, ఇవాళ మీకు కుటుంబంలో అభిప్రాయ భేదాలు ఏమో వచ్చాయి. ఆమె బయటకు వచ్చి జాగృతి అంటున్నది. ఇప్పుడు రాజకీయ పార్టీని పక్కన పెట్టింది. ఆమె ఆ పార్టీలో ఉందో లేదో ఎవరికి తెలీదు. ఇది బీఆర్ఎస్ పార్టీలో. ఇప్పుడు జాగృతితో అంటది. జాగృతితో ఆమె ఏదో క్లిక్ కావాలని చూస్తున్నది. ఓకే, రాజకీయంగా ప్రయత్నాలు, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరు కాదనరు. మీరు జాగృతి అనే సంస్థ స్వచ్ఛంద సంస్థ, అంటే ప్రజల యొక్క సంక్షేమం కోసం పాటుపడాల్సిన సంస్థ. వాళ్ళకి ఏదైనా మేలు చేసేటువంటి పరిస్థితి, ఆర్థికంగా ఆదుకోవటము, ఏదైనా హెల్త్ ప్రాబ్లము, పిల్లలకి స్కూల్ ప్రాబ్లము, ఫీజుల ప్రాబ్లం వస్తే సహాయం చేయాల్సిన సంస్థను తీసుకొచ్చి దాని రాజకీయ పార్టీ లాగా మాట్లాడుతున్నది. ఆమె రాజకీయాలు చేసుకుంటుంది. ఆమె బయలాగా ఇలా రాజకీయం చేయమని ఉంది అందరూ జాగృతి దాంట్లో లేదు. అది స్వచ్ఛంద సంస్థ. స్వచ్ఛంద సంస్థలో రాజకీయాలు ఉండవు. ఈమె రాజకీయం చేస్తున్నది. ఏమంటే ఎవరు అడిగేవారు లేరు, ప్రశ్నించేవాళ్ళు లేరు. నా ఇష్టం, నేను ఏమేం చేస్తా, నేను ఫోకస్ కావాలా, జాగృతి ద్వారా పోరాటం చేస్తా అని చెప్పి మాట్లాడుతున్నది. జాగృతి ద్వారా పోరాటం చేస్తారంటే రాజకీయ పార్టీ ద్వారా పోరాటాలు చేయాలి. కానీ ఇట్లాంటి విషయాల్లో స్వచ్ఛంద సంస్థలు పోరాటం చేస్తే ఏం నడుస్తుంది? ఆమె కేవలం ఆమె వ్యక్తిగత మైలేజ్ కోసమే ఇవన్నీ చేస్తున్నది. మరి ప్రభుత్వం మీరు అన్నట్టు ఆమె 72 గంటలు కూర్చుంటారా, ఆమరణ నిరాహార దీక్ష పర్మిషన్ ఇవ్వాలి కదా. ఎందుకంటే శాంతి భద్రతల విషయంలో దృష్టిలో పెట్టుకొని పర్మిషన్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఒకవేళ ఇచ్చినా కూడా ఏం సమస్య కాదు. ఆమె 72 గంటలు కూర్చొని జనానికి అయితే తెలుస్తుంది కదా ఏం జరుగుతున్నది ఏంటి అని. అంత మాత్రాన
కేంద్ర ప్రభుత్వము అక్కడ వెంటనే చట్టం తీసుకొచ్చి తెలంగాణలో అమలు చేయడానికి అక్కడ చేయగలుగుతుందే. కేంద్రంలో పార్లమెంటరీ సెషన్ నడుస్తున్నాయి, వీళ్ళు చేయగలుగుతారు. వాళ్ళైనా కూడా ఒక్క రాష్ట్రానికి ఎలా చేస్తారు? ఒక రాష్ట్రానికి చేయడానికి అవకాశం ఉంటుంది. లక్ష్మణ్ గారు ఇక్కడ ఒక ప్రశ్న కూడా లేవనెత్తుతున్నారు. అంటే ఉన్నట్టుండి గత నెల నుంచి ఈ మధ్యకాలంలో, అంటే అంతకుముందు ఎప్పుడూ బీసీ రిజర్వేషన్ల అంశం మాట్లాడినటువంటి కవిత ఈ మధ్యకాలంలో ఎందుకు ఈ భుజాన్ని ఎత్తుకున్నారు బీసీ రిజర్వేషన్ అనేది ఒక ప్రశ్న అయితే, రెండోది తెలంగాణ జాగృతి పరంగానే నిరాదీక్ష చేస్తున్నారు. మీరు చెప్పినట్టుగానే ఇటు బీఆర్ఎస్ పార్టీలో లేరు. మళ్ళీ తెలంగాణ జాగృతి పరంగా ఈ రిజర్వేషన్ అంశం మీద ఎందుకు పోరాడుతున్నారు అంటే కేవలం వచ్చేటువంటి స్థానిక ఎన్నికల్లో మాత్రమే కాదు ఈ బీసీ రిజర్వేషను, విద్యా ఉద్యోగాల్లో కూడా 42% రిజర్వేషన్ కావాలంటూ పోరాడుతున్నారంటూ చెప్పుకొస్తున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు? పక్క తెలంగాణ జాగృతిలో ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీలు లేరు. బీఆర్ఎస్ పార్టీ లేరు అనటానికి అసలు ప్రత్యక్షంగానే బహిర్గతంగానే విమర్శిస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ నాయకుల్ని విమర్శిస్తున్నారు, సొంత అన్నని వ్యతిరేకిస్తున్నారు. ఇటు పక్క తెలంగాణ జాగృతి అంటున్నారు. మళ్ళీ అనుకున్నట్టుగానే మళ్ళీ కొత్తగా పార్టీ పెట్టే ఆలోచన ఏమైనా ఉందా? మైలేజ్ కోసం ఈ విధంగా ఈ బీసీ రిజర్వేషన్ భుజానెత్తుకున్నారనే అనుమానాలు కూడా వస్తున్నాయి. దీని గురించి ఏమంటారు? ఇక్కడ ఎన్ని చెప్పినా కేసీఆర్ కుటుంబంలో ఉంటూ సొంత సోదరుని వ్యతిరేకిస్తూ, తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఉండే వాళ్ళని కూడా చులకన భావంతో మాట్లాడుతూ వాళ్ళని నాయకుల్ని, అరే వాళ్ళు పార్టీలో ఉన్నప్పుడు ఎంత కష్టపడ్డారు, ఏ విధంగా పనిచేశారు, కాదా అవునా అని చూడాలి కదా. గౌరవం అనేది ఇవ్వాలి కదా. పార్టీ ఎదగడానికి, అధికారంలో రావడానికి కొంతమంది నాయకులు పనిచేశారు, అలాగే ఉద్యమంలో చాలా మంది పనిచేశారు. నువ్వు అంత చులకన భావనతో మాట్లాడితే నీకు ఎట్లా ఆమెకు మైలేజ్ వస్తుంది? రాదు కదా. ఆలోచించుకోవాలి. ఆమె ఏదో నా దగ్గర డబ్బులు ఉన్నాయి, జనం ఏదో నన్ను ఒకసారి మెచ్చుకుంటున్నారు అని చెప్పి ఆమె చుట్టూ ఎవరైనా వంది మాగదులు ఉంటారు. ఏ నాయకుడి దగ్గరికైనా కూడా, ఏ నాయకురాల దగ్గరికి, ఆ వంది మాధవులు మాధవ్ వాళ్ళు చెప్పే మాటలు నమ్మి ఆమె పెద్ద, నేను ఇప్పుడు ఏమైంది, షర్మిల గారి పార్టీ పెట్టి తెలంగాణలో పెట్టారు, చేతులు ఎత్తేసింది. మళ్ళీ ఆంధ్ర పోయి కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షురాలైంది. అక్కడ కూడా ఏం చేయలేకపోయింది. అక్కడ కూడా ఆమెను మారుస్తారనే వార్తలు వస్తున్నాయి. ఇక్కడ ఎందుకు అంటే ప్రజలు ఎప్పుడు కూడా నీతి నిజాయితీతో పనిచేస్తూ పోరాటం చేస్తూ బయటకు వచ్చి, అవినీతి మీద పోరాటము, ప్రభుత్వం మీద పోరాటము, ప్రజలకు జరుగుతున్న అన్యాయాల మీద పోరాటం చేస్తూ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు బయటకు వచ్చి రాజకీయ పార్టీ పెడతాను అంటే నీరాజనాలు పలుకుతారు. అబ్బా నీతి నిజాయితీ ఉంది, అందువలన మనకు రాజకీయ పార్టీ పెడుతున్నది, ప్రత్యామ్నాయం చూద్దాం, మనం ఓట్లేద్దామని అనుకుంటారు. ఎక్కడ ఏ విధంగా ఉంది చూసాం కదా. అదేదో లక్ష్మణ్ గారు విలువ ఎంతో చెప్పింది చూసాం కదా లక్ష్మణ్ గారు. అది ఎంత కూర్చోయింది. అవునవును లక్ష్మణ్ గారు, ఇక్కడ ఇంకొక అంశం కూడా తెర మీదకి వస్తుంది. ఎందుకంటే ఈ నిరవధిక నిరాహార దీక్షకి పర్మిషన్ ఇవ్వచ్చు అని ఒక యాంగిల్లో పాజిటివ్ ఏం చెప్తున్నారంటే, ఇది ప్రభుత్వం మీద వ్యతిరేకంగా చేస్తున్న దీక్ష కాదు, బీసీల కోసం చేస్తున్న దీక్ష. ఇదే అంశాన్ని ఇటు పక్క కాంగ్రెస్ కూడా రేపు ఢిల్లీలో ధర్నా చేయడానికి సిద్ధమవుతూ ఉంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఢిల్లీలో ధర్నా చేయడానికి సిద్ధమవుతున్నారు. కాబట్టి ఈ దీక్ష కోసం చేస్తున్నటువంటి ఏదైతే బీసీ రిజర్వేషన్ కోసం చేస్తున్న దీక్ష కాబట్టి దాదాపుగా అవకాశం ఇవ్వచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఈ 4-5 72 గంటల దీక్ష సంబంధించి జాగృతి పరంగా చేస్తున్నటువంటి దీక్ష సంబంధించి మనం చూసాం. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఎక్కడ చూసినా భారీ స్థాయిలో కటౌట్లు, పోస్టర్లు, స్టిక్కర్లు, ప్లాస్టర్లు వెలిసినాయి. కాబట్టి దీనికి ఏదో తెర వెనుక నడుస్తుంది, దాదాపు దీనికి పర్మిషన్ ఇవ్వచ్చు అనేటువంటి ఇంకొక ధోరణిలో కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవానికి 72 గంటల పాటు దీక్ష చేయటం వల్ల పోలీసులు కూడా, యంత్రాంగం కూడా పర్మిషన్ తీసుకునే జరపవచ్చు. దీని వెనక ఏదో తెర వెనక ఏదో నడుస్తుంది అనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలి? చట్టపరంగా అయితే పర్మిషన్ ఇవ్వచ్చు, ఏమి కాకపోతే ఏంటంటే ఏదైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అంశం ముడిపడి ఉంటే ఇవ్వరు. ఇప్పుడు అలాంటిది ఏం లేదు. శాంతి భద్రతల విషయంలో అలాంటిది ఏం లేదు కాబట్టి ఇచ్చే అవకాశమే ఉంటుంది. వాళ్ళు కూడా ఎందుకు ఇస్తున్నారు అంటే, ఇప్పుడు వస్తున్న వార్తలు బట్టి ఆమె కూడా కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవుతున్నది, కాంగ్రెస్ పార్టీలో చేరుతుందేమో, నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆమెను తీసుకునే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి దీక్ష చేసి చేయని ఏమవుతుంది చూద్దామని పర్మిషన్ ఇస్తారు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత
ఒకవేళ 72 గంటల్లో ఆమె ఆరోగ్యం ఏదైనా క్షీణించినా ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా కూడా మళ్ళీ భంగం చేస్తారు, మళ్ళీ తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు. ఇక గతంలో చాలా మంది దీక్షలు చేస్తుంటే మనం చూసాం కదా, ఆరోగ్యం క్షీణించిందని చెప్పి తీసుకెళ్లి హాస్పిటల్లో ఒక రోజు గడుస్తూనే తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేయటం, ఇలాంటి శిబిరాన్ని తీసేయటము, ఇంటికి పంపించేయడము, ఇవన్నీ చూసాం మనం. అది పోలీస్ చేతుల్లో ఉంటుంది. అందువలన నేనేం చెప్తున్నానంటే ఆమె 72 గంటలు కూర్చున్నా 24 గంటలు కూర్చున్నా బీసీల కోసం పాటు పడుతున్నది అనే అంశాన్ని జనంలోకి వెళ్తాది, దానివల్ల నాకు మైలేజ్ వస్తుంది అని ఆమె ఆలోచిస్తున్నది. కానీ ఇవాళ జనం అంత పిచ్చోళ్ళు ఏం కాదు, ప్రతి విషయం తెలుసుకుంటున్నారు. ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఊర్లో మొబైల్ ఫోన్లు, ప్రతి పిల్లగాళ్ళ దగ్గర మొబైల్ ఫోన్లు, పెద్దవాళ్ళ దగ్గర మొబైల్ ఫోన్లు ఉన్న తర్వాత ఖాళీగా ఉన్నప్పుడల్లా యూట్యూబ్లు అన్ని చూస్తూ ఉంటారు, ఫేస్బుక్లు అన్ని చూస్తూ ఉంటారు. ఏం జరుగుతుంది, ఎవరు నిజంగా చిత్తశుద్ధితో పని చేస్తున్నారా చేయలేదా అనేది చూస్తారు. ఇప్పుడు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఓడిపోతాము మనము బీసీ ముఖ్యమంత్రిగా అని ప్రకటిస్తే అని తెలిసి కూడా బీజేపీ అసెంబ్లీ ఎన్నికల ముందు గెలిస్తే మేము బీసీ యొక్క అభ్యర్థికే మేము ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ప్రకటించారు. వాళ్ళు ఎందుకు ప్రకటించారు? అది ఏమైనా సమస్య పోతుంది, పోదు. నెక్స్ట్ ఎన్నికల్లో కూడా వాళ్ళు అదే లైన్ తీసుకుంటారు. మళ్ళీ గెలవటం కూడా తర్వాత సంగతి. ఒక లైన్ తీసుకున్నారు, జనానికి చెప్పారు మేము బీసీని ముఖ్యమంత్రి చేస్తాము అని. ముఖ్యమంత్రి పదవి వేరు, పార్టీ అధ్యక్షుడి పదవి వేరు. అధ్యక్షుడు ఎవరైనా ఉండొచ్చు, కానీ ఇంపార్టెంట్ ముఖ్యమంత్రి పదవి కదా. అధ్యక్షుడు ఉన్నవాడే ముఖ్యమంత్రి కావాలని రూల్ ఎక్కడైనా ఉందా? లేదు కదా. అందువలన ఏదైనా మీరు నిర్ణయాలు తీసుకునే ముందు ఒకవేళ ఈమె పార్టీ పెడతది అనుకున్నాము, నేను పార్టీ పెడితే 42% బీసీలు ఉన్నారు కాబట్టి నేను బీసీ ముఖ్యమంత్రిని చేస్తాను అధికారంలోకి వస్తే అని ప్రకటించమన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం కూడా లక్ష్మణ్ గారు ఇంకో విషయం కూడా లేవనెత్తుతున్నారు. అంటే ఒక ఎమోషనల్గా కవిత చెప్పేటువంటి విషయం ఏంటంటే గతంలో అంటే దీక్ష ద్వారా ఏదైనా సాధించవచ్చు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 72 గంటల పాటు దీక్ష చేశాను, అంటే అంబేద్కర్ విగ్రహం సాధించిన విషయంలో ఇలా చేశాను అంటూ ఆమె గుర్తు చేశారు. కాబట్టి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎంత ఒత్తిడి వచ్చినప్పటికీ తలగ్గకుండా ఇలాగే నేను నిరహదీక్ష చేశాను, అంబేద్కర్ విగ్రహం సాధించాము, కాబట్టి దీక్ష ద్వారా మనం ఏదైనా సాధించగలం, అలాంటి పట్టుదల ఉన్నటువంటి వ్యక్తి నేను అంటూ ఆ గతంలో జరిగినటువంటి విషయాన్ని కూడా గుర్తు చేయడం జరిగింది ఈ సందర్భంగా. అంబేద్కర్ విగ్రహము విషయం వేరు. అంబేద్కర్ అన్నది ఎవరైనా గౌరవించాల్సినటువంటి వ్యక్తి, రాజ్యాంగ నిర్మాతగా అందరం గౌరవిస్తాం. అది కాంగ్రెస్ పార్టీగా ఎక్కువ గౌరవించాలి, ఎందుకంటే ఆ పార్టీని ఉన్నప్పుడే రాజ్యాంగం నడిచింది, ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఇవన్నీ నడిచాయి. కాబట్టి అది కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఏం ఆలోచించిందంటే అరే అంబేద్కర్ విగ్రహం విషయంలో మనం ఏదైనా వెనక వేస్తే మనకు చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి వాళ్ళు అనుకున్నది చేశారు. సరే అప్పుడేదో అది ఇష్యూ, ఓన్లీ ఆ విగ్రహం చిన్న ఇష్యూ, అది పెద్దదని నేనైతే అనుకుంటున్నాను. ఇది బీసీల రిజర్వేషన్ అంటే చాలా పెద్ద విషయం కదా, చిన్న విషయం కాదు కదా. రిజర్వేషన్ అమలు చేయడం అంటే నిజంగా బీసీలకి అది అమలు చేస్తే కనుక బీసీలందరూ కూడా సంతోషిస్తారు కదా. చాలా మందికి ఇప్పుడు అవకాశాలు, రాజకీయ అవకాశాలు వస్తాయి కదా, తొక్కబడి ఉన్నారు కదా బీసీలు, వాళ్ళు అధికారంలోకి రాకుండా. అంటే లక్ష్మణ్ గారు ఇప్పటికే బీసీ రిజర్వేషన్ సంబంధించిన బిల్లు ఇప్పటికే రాష్ట్రపతి దగ్గర ఉంది, ఇక్కడ కోర్టులో సుప్రీంకోర్టులో నడుస్తూ ఉంది, ఇటు పక్క ఇక్కడ గవర్నర్ గారి దగ్గర ఉంది. న్యాయపరంగా అనేటువంటి చిక్కులు ఉన్నాయి దీంట్లో, అంటే రిజర్వేషన్ రేషియో ప్రకారం చూసుకున్నప్పటికీ కూడా. అయినప్పటికీ కూడా ఈ అన్ని పార్టీలు బీసీ రిజర్వేషన్ అంశాన్ని తీసుకొని ఈ గత కొద్ది రోజులుగా ఎక్కువ హైడ్రామా నడుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల ముందు బీసీ రిజర్వేషన్తోనే ముందుకెళ్తాము అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ గట్టిగా నొక్కి వక్కాణిస్తుంది. ఈ సందర్భంలో ఇవన్నీ రాజకీయంగా ఆడుకుంటుందేనా, చిత్తశుద్ధితో చేస్తున్నారా, ఎలా చూడాలి దీన్ని? ఇప్పుడు రాజకీయం కాదు, చిత్తశుద్ధితో చేసే మేము ఒప్పుకుంటున్నామని అన్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలు చట్టము కావటానికి సమయం పడుతుంది అనుకోండి, పక్కన పెట్టండి. మీరు కాంగ్రెస్ పార్టీగా మేము బీసీలకు 42% మేము సీట్లు ఇస్తాము లోకల్ బాడీ ఎన్నికలు ఇవ్వండి, అలాగే బీఆర్ఎస్ పార్టీ ఇవ్వండి, అలాగే బీజేపీ ఇవ్వండి. ఎవరొద్దన్నారు? ఇవ్వాలి కదా. పార్టీ పరంగా నిర్ణయం తీసుకోండి. మీకు తెలుసు కదా ఏ ఏ నియోజకవర్గాల్లో బీసీ, మీ దగ్గర డాటా ఉంది కదా, బీసీ ఎక్కువ ఏ ఉన్నాయో మీరు 42% సెలెక్ట్ చేసుకొని అక్కడ మున్సిపల్ కార్పొరేషన్లు కానీ, జెడ్పీసీలు కానీ, మండలు కానీ, ఎంపీటీసీలు కానీ అన్ని కూడా మీరు
మీ దగ్గర డాటా ఉంది, వెరీ క్లియర్ గా ఇదిగో ఇవన్నీ బీసీలు అధికంగా ఉన్నటువంటి స్థానాలు, మేము వీటిల్లో 42% వీళ్ళందరికీ ఇక్కడ బీసీలకే ఇస్తున్నాం టికెట్లు. చాలు కదా, చట్టం ఎందుకు దానికి? మీరే ఇవ్వచ్చు. బీజేపీ కూడా అలాగే చేయొచ్చు, బీఆర్ఎస్ పార్టీ అలాగే చేయొచ్చు. చట్టం రానివ్వండి, వస్తుంది, వచ్చినప్పుడు ఇవ్వండి చూద్దాం. అది అది ఆ చిత్తశుద్ధి ఉంటే ఆ మాట ఇప్పుడు ప్రకటించండి. చట్టం కోసం ప్రయత్నం చేయండి. ఎవరు వద్దనరు? కోర్టులో కేసు వేసారు, నడుస్తుంది, వద్దనరు. వాళ్ళ పెండింగ్ ఉంది సెంట్రల్ లో, అది జరగదు అనుకుందాము. ఇప్పుడే సమయం పడుతుంది అనుకున్నాము, ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. పార్టీ పరంగా ప్రకటించండి. ఎవరు వద్దన్నారు? మీరు ప్రకటిస్తే, కాంగ్రెస్ పార్టీ ముందు అధికారంలో ఉండి మీరు ముందు 42% మేము ఇస్తామని ప్రకటిస్తే